కృష్ణుడు కాళీయ మర్దనం. కృష్ణుడు చాలా అల్లరి పిల్లవాడు. అతడు ఆడుతూ పాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగాడు. అతడు గోకులంలోని గోవుల మధ్య పెరిగాడు. అక్కడ తన అన్నగారైన బలరాముణ్ణి కూడా కలిశాడు. కృష్ణుడి బాల్యంలో జరిగిన ఒక అద్భుతం ఏమిటంటే కాళింది అనే పాముని అదుపులోకి తీసుకోవడం. కాళింది ఒక విషసర్పం. దానికి అనేక తలలు ఉన్నాయి. అది గోకులంలో ఉండే ఒక సరస్సులో ఉండేది. ఆ పాము ఆ సరస్సులోని నీళ్లు తాగిన ప్రతి ఆవుని చంపేసేది. ఆ విధంగా అది చాలా ఆవుని చంపేసింది. కృష్ణుడికి చాలా కోపం వచ్చింది. ఎలాగైనా కాళింది అంతు చూడాలనుకున్నాడు. వెంటనే ఆ సరస్సులోకి దూకేశాడు. కాళిందితో పెద్ద యుద్ధం జరిగింది. ఆ సంగతి తెలిసిన అతని స్నేహితులందరూ వెంటనే ఊళ్ళోకి పరుగు పెడుతూ అందరికీ చెప్పారు. కృష్ణుడి తల్లిదండ్రులకు కూడా ఈ సంగతిని తెలియచేశారు. వాళ్ళందరూ పరుగులు పెట్టుకుంటూ ఆ సరస్సు దగ్గరికి చేరుకున్నారు. జరుగుతున్నది చూసి ఆశ్చర్యపోయారు. ఆ సరస్సు నిండా రక్తం. అయ్యో, ఆ రక్తం చూసి కృష్ణుడు చనిపోయి ఉంటాడనుకున్నారు. కానీ కాసేపటి తర్వాత చాలా తలలు కల పాము సరస్సుపైకి వచ్చింది. కృష్ణుడు ఆ పాము తల మీద నాట్యం ఆడుతున్నట్టు కనిపించాడు. కాళింది ఓడిపోయాడు. అందరూ కృష్ణుని చూసి ఆనందించారు. అప్పుడు కృష్ణుడు కాళిందిని ఆ సరస్సు వదిలి వెళ్లిపోమ్మని ఆజ్ఞాపించాడు. కాళింది సరేనని ఆ సరస్సును గోకులాన్ని వదిలి వెళ్లిపోయింది.